హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1314కి అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మీరు హ్యాపీయే కదా? హ్యాపీ అనుకుందాంలేండి. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి పూణేకి చెందిన సూపర్ గేమ్ వాళ్ళు డెవలప్ చేసిన మన ఇండియన్ బ్యాటిల్ రాయల్ గేమ్ని ఈరోజు వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ లైవ్కి అయితే తీసుకొచ్చారన్నమాట ఆండ్రాయిడ్ యూజర్స్కి వచ్చేసరికి. సో మన ఇండియాకి సంబంధించిన బ్యాటిల్ రాయల్, ఇంతకుముందు వచ్చేసరికి ఇలాగే బ్యాటిల్ రాయల్ ఒకటి వస్తుంది మన ఇండియాకి సంబంధించి అని చెప్పేసి అనుకున్నాం. దాని పేరు కూడా ఫౌజీ ఏదో ఉంది. సో వచ్చి అదే రకంగా ఫ్లాప్ అయిపోయింది. ఏదో ఇండియా గేమ్ కాబట్టి అని చెప్పేసి ఇండియా మీద అభిమానంతో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆడడమే తప్పితే విడిగా అంత ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే కాదు. అయితే ఇది అలా కాదు. మనకి పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, అలాగే ఫ్రీ ఫైర్ ఎలా అయితే రియల్ బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఉన్నాయో, సో అటువంటి కాన్సెప్ట్తోనే ఇప్పుడు ఈ గేమ్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే ప్లే స్టోర్లో వీటికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఐఓఎస్ అండ్ ఐప్యాడ్ యూజర్స్కి కూడా ఇది అందుబాటులోకి అయితే రాబోతుందంట. బాగుంది గేమ్ కూడా చూడడానికి. గేమ్ పేరు కూడా ఇందూస్ అని చెప్పేసి గేమ్ పేరు అయితే పెట్టారు. ట్రైలర్ కూడా మనకి యూట్యూబ్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఈ ట్రైలర్ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కువగా ఫోర్ట్నైట్ ఉంది కదా గేము, సో దాన్ని తీసుకొని ఇన్స్పైర్ అయ్యి గేమ్ డిజైన్ చేశారేమో అని చెప్పి నాకైతే అనిపించింది. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తారో ఈ గేమ్ అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది. నిన్నే ఒక షాక్ ఇచ్చింది, మనకు తెలిసిందే కదా. OnePlus 11R మొబైల్ని కూడా మనకి ఫిబ్రవరి 7వ తారీఖున లాంచ్ చేయబోతుందని చెప్పేసి ఒక పోస్టర్ ద్వారా తెలిసింది. ఈరోజు మరో పోస్టర్ అయితే బయటకు వచ్చింది. ఈ పోస్టర్ ప్రకారం చూస్తే OnePlus ట్యాబ్లెట్ను కూడా అయితే తీసుకురాబోతుందంట ఫిబ్రవరి 7వ తారీఖున. ఎందుకంటే ఇక్కడ పోస్టర్లో చూస్తే మనకి మొబైల్ ఫోన్ అలాగే ఇయర్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. వాటి కింద మనకి ట్యాబ్లెట్ అయితే దర్శనం వేస్తుంది అనమాట. ఫిబ్రవరి 7వ తారీఖున మనకి OnePlus 11 అండ్ 11R అలాగే బడ్స్ ప్రో 2, ఇది కాకుండా 65 ఇంచెస్ Q2 Pro టీవీని కూడా తీసుకురాబోతుంది. ఒక కీబోర్డ్ని తీసుకురాబోతుంది. ఇప్పుడు మనకి అందుట్లో మళ్ళీ OnePlus ప్యాడ్ కూడా యాడ్ అయినట్టుగా అయితే తెలిసింది. అయితే ఇక్కడున్న సమాచారం ప్రీవియస్గా వచ్చిన న్యూస్ ప్రకారం కనుక వస్తే, ఒప్పో ప్యాడ్ ఉంది కదా, ఆ ప్యాడ్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి అయితే లీక్స్ ద్వారా తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇందులో మనకి 11 ఇంచెస్ 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉండబోతుంది అనమాట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 8360 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. సో మరి ప్రైస్ ఎంత పెడతారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ రీపర్బిష్డ్ మొబైల్స్ని యూకే, ఇటలీ, స్పెయిన్ అలాగే జర్మనీ, సో ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా iPhone 13 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, సో వీటిని మాత్రం రీపర్బిష్డ్ మొబైల్స్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. 10,000 రూపాయల నుంచి దగ్గర 30,000 రూపాయలు డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి అనమాట వీటికి వచ్చేసరికి, కొత్త మొబైల్స్కి అలాగే రీపర్బిష్డ్ మొబైల్స్కి. సో మన ఇండియాకి తీసుకొస్తుందా, ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 8T ఈ మొబైల్ అఫీషియల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 8వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇండోనేషియాలో, ఇండియాలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి అనమాట. మరి అదే రోజు మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 5G వేరియంట్ ఒకటి, మరొకటి వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G99 చిప్సెట్తో మరొకటి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మార్కెట్ని బేస్ చేసుకొని ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క చిప్సెట్తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారంట. ఇండోనేషియాలో వీళ్ళు టీచ్ చేసిన దాని ప్రకారం అక్కడ మనకి ఫ్రంట్ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా 100 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో మన ఇండియాలో వచ్చేసరికి అది 32 మెగాపిక్సెల్ ఏమో తీసుకురాబోతున్నట్టున్నారు. సో చూడాలి మరి ప్రైజెస్ ఎంత పెడతారనేది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గూగుల్ మెసెంజర్లో ఇప్పుడు వాట్సాప్ లాగా వెరిఫికేషన్ టిక్ని అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి గూగుల్ మెసెంజర్ బీటా యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే దీన్ని రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ డేస్లోనే మనం మాట్లాడుకున్నాం, ఈ గూగుల్ మెసెంజర్స్లో మనకి ప్రొఫైల్ పిక్చర్ని కూడా అయితే యాడ్ చేయబోతున్నారని చెప్పేసి బీటా యూజర్స్లో అయితే ఇది తీసుకొచ్చారు. సో అదే రకంగా ఇప్పుడు మనకి వెరిఫికేషన్ టిక్ అంటే మన దగ్గర సెండ్ అయితే సింగిల్ టిక్, అవతల వాళ్ళకి డెలివరీ అయితే డబల్ టిక్ పడుతుంది. అదే కనుక అవతల వాళ్ళు చదివేశారు అనుకో, చూసేశారంటే అక్కడ మనకి బ్లూ టిక్ కింద మారిపోద్ది, ట్రిపుల్ టిక్ ఏమో మారిద్ది. అఫ్కోర్స్ నేను వెరిఫికేషన్ ఆఫ్లో పెట్టుకుంటాను అనుకోండి. అయితే ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ గూగుల్ మెసెంజర్ బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే రోల్ అవుట్ చేయడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా మరో వాట్సాప్లో అయితే తయారైపోతుంది. అయితే వీటికి నెట్ అయితే కంపల్సరీ కావాల్సిందే. మామూలుగా SMS సర్వీస్ ద్వారా మీకు ఈ టిక్కులు, ఈ ప్రొఫైల్ పిక్చర్లు కనబడవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఈ మొబైల్ మనకి ఫిబ్రవరి 1వ తారీఖున అన్ప్యాకెడ్ ఈవెంట్లో అయితే లాంచ్ కాబోతుందిగా. అయితే కొంతమంది తొత్తరగాళ్ళు అప్పుడే ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తిట్టో కొట్టో మొత్తానికి సామ్సంగ్ ఆ వీడియోని అయితే రిమూవ్ చేయించింది అనుకోండి. సామ్సంగ్ కూడా ఇలాంటి తుత్రగాలను చూసుకొని ముందు వాళ్ళకే మొబైల్ పంపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఇలాంటి తుంట్ర పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇలాగే కావాలి వీళ్ళకి. అయితే వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి అన్బాక్సింగ్తో పాటు కెమెరా శాంపిల్స్ని కూడా అయితే పోస్ట్ చేశారంట. అది కూడా
గూగుల్ పిక్సెల్ 7 ఉన్నాయి కదా! సో, మొబైలు. సో, వాటి కెమెరా శాంపిల్స్‌తో కంపేర్ చేస్తూ ఈ కెమెరా శాంపిల్స్ కూడా రివీల్ చేశారంట. బట్ నేను చూసే టయానికి డిలీట్ అయిపోయింది. తీసేసారనమాట అక్కడి నుంచి. ఇక నెక్స్ట్ చూస్తే లావా ప్రో పాడ్స్ 21 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ యాక్చువల్‌గా ప్రైస్ 1500 ఏమో ఉన్నట్టుంది. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళు ₹26కే అమెజాన్ ద్వారా అలాగే లావా అఫీషియల్ వెబ్‌సైట్‌లో సేల్‌కి అయితే తెచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 12కి. చాలామంది రిపోర్ట్స్ చేసింది ఏంటంటే పేజ్ ఎర్రర్ వచ్చిందంట. అలాగే కరెంట్లీ స్టాక్ అనవైలబుల్ అని చెప్పైతే మరికొందరికి చూపించినట్టుగా అయితే కంప్లెయింట్ చేస్తున్నారు. సో, మీలో ఎంతమంది బుక్ చేసుంటారు? సో, బుక్ చేస్తే మీకు ఏమైనా ₹26కి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వచ్చినాయా లేదనేది కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి సో, ట్విట్టర్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ట్విట్టర్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనం లాస్ట్ టైమ్ లైన్‌లో మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే ట్విట్టర్‌ను క్లోజ్ చేసామో, మళ్ళీ మనం రీఓపెన్ చేసినప్పుడు ట్విట్టర్ అక్కడి నుంచే అయితే టైమ్ లైన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇటువంటి ఫీచర్‌ని అయితే ఇప్పుడు ట్విట్టర్ తీసుకురాబోతుంది. ప్రస్తుతానికి వెబ్‌సైట్ ద్వారా విజిట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ ఫీచర్ అయితే ఆల్రెడీ అవైలబుల్‌లో ఉంది. ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి రాబోయే రోజుల్లో అయితే రోల్ అవుట్ చేస్తారంట. అంటే మీరు ఎక్కడ క్లోజ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ టైమ్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ రాబోయే మ్యాక్ బుక్స్ కోసం వీళ్ళు ఒక కొత్త పేటెంట్‌ని అయితే ఫైల్ చేశారు. ఈ పేటెంట్ ప్రకారం కనుక చూస్తే ట్రాక్ ప్యాడ్ తీసేసి మొత్తం అక్కడంతా గ్లాస్ హ్యాప్టిక్ ట్రాక్ ప్యాడ్‌ని అయితే తీసుకురాబోతున్నారట. ఇటువంటి పేటెంట్ అయితే తీసుకున్నారు. సో, అంటే ఇక ట్రాక్ ప్యాడ్ అనేది అక్కడ మనకు కనిపించదు. కంప్లీట్ మనకి అక్కడంతా గ్లాస్ ఉంటుంది. అక్కడే మనకి హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. సో, 2 చేతులతో కూడా మనం ట్రాక్ ప్యాడ్‌ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటా. ఇటువంటి పేటెంట్‌ని అయితే తీసుకున్నారు. రీసెంట్‌గా జరిగిన సీఈఎస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో మనకి ఎల్జీ కూడా ఇటువంటి ల్యాప్‌టాప్‌ని అయితే అక్కడ షోకేస్‌కి అయితే తీసుకొచ్చింది. సో, అటువంటిదే అనుకోవచ్చు. లేకపోతే దానికన్నా ఇంకొంచెం ప్రత్యేకంగా తీసుకురావచ్చు యాపిల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Fire-Boltt టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌ని ఈరోజు మన ఇండియాలో అయితే Fire-Boltt లాంచ్ చేసిందనమాట. 1.39 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఇది రౌండ్ డిస్ప్లే. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో అలాగే 123 స్పోర్ట్ మోడ్స్ 100+ వాచ్ ఫేసెస్, ఎస్పీఓ2, డైనమిక్ హార్ట్ రేట్, స్లీప్ మానిటర్ ఈ 3 ఫీచర్స్ అయితే ఉంటాయి. సింగిల్ టైం ఛార్జ్ చేసామంటే 7 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. ఫుల్‌గా ఛార్జ్ అవ్వడానికి మనకి 2 అవర్స్ అయితే టైం పడుతుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు ₹1999 ప్రైస్ పెట్టారు. అంటే ₹2000. సో, అక్కడ మీకు పర్వాలేదు మంచి ఫీచర్సే ఉన్నాయని చెప్పొచ్చు. సో, మీరు ఒక కాలింగ్ వాచ్ కోసం చూస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ వాచ్ గురించి అంటే ఒక లుక్ ఇవ్వచ్చు. Fire-Boltt పర్వాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నాయిస్ బడ్స్ కంపాక్ట్ TWS ఇయర్ ఫోన్స్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి మనకి 13mm డ్రైవర్తో అయితే వస్తాయి. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తాయి. మనకి క్వాడ్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. 4 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ENC సపోర్ట్ అయితే ఉంది. ANC సపోర్ట్ లాంటిది అయితే ఏమీ లేదు. 36 అవర్స్ వరకు మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. కేస్ వచ్చేసరికి ఈచ్ వన్ బట్ మీకు 8 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. IPX5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే ఇవి వస్తాయి. వీటి ప్రైస్ చూస్తే వీళ్ళు ₹1500 వరకు ప్రైస్ అయితే పెట్టారు. నాయిస్ బడ్స్ అనమాట. ఆ ప్రైస్లో మనకి చాలా బ్రాండ్లు అయితే ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి ఫీచర్స్ని అయితే అందించారు వీళ్ళు అదే ఫీచర్స్తో వీటిని అయితే తీసుకొచ్చారు. నన్ను అడిగితే ఇలాంటి ₹1500, ₹2000 మధ్యలో అయితే డీజోకి వెళ్ళిపోమని చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మీరు హ్యాపీయేగా?